నిర్మించమని కోరుతూ, మరి ముఖ్యంగా ఈ కుమారుడిని దీవించమని కోరుతూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు రక్షకుడైన ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది కదా. హలో 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 స్పీకర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక మంచి పాఠం మీ అందరితో పంచుకుందని మరి కుటుంబ సభ్యులందరూ ఆలోచించారు కనుక ఒక మంచి పాఠం కొద్ది నిమిషాలుగా మనం ఆలోచిద్దాం. మరి ఈరోజు మనం ఆలోచించవలసిన పాఠం ఏంటన్నప్పుడు విద్యారంభానికి ప్రారంభం తల్లి గర్భమా. మనందరూ బైబిల్ అనే మహాజ్ఞానం నుండి పుట్టుకొస్తున్న మానవ సమాజాన్ని గురించి దేవుడు వ్రాయించిన మాటలు, ఆ మాటల్లోని అర్థం, మనిషిని గురించి దేవుడు ఏమనుకున్నాడో ఆ విషయాలన్నీ కూడా దేవుడు బైబిల్లో వ్రాయించి ఇచ్చాడు. పిల్లరా, మన మాటలలోని ఒక పాఠమే విద్యారంభానికి ప్రారంభం తల్లి గర్భమా. మీకు అర్థమైందో లేదు పాట వింటూ? పాట విని చెప్పండి ఒకసారి మీరు. విద్య ఆరంభానికి ప్రారంభం తల్లి గర్భమా. ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చిన తర్వాత, తల్లి గర్భం నుండి ఉద్భవించిన తర్వాత ఆ బిడ్డ ఎదుగుతూ పెద్దవాడు అయిపోతూ ఉన్నప్పుడు మనం విద్యను నేర్పిస్తాం. ఎదిగిన తర్వాత విద్యను నేర్పించాలనుకుంటున్నాం. ఎదిగిన తర్వాతనే మనం విద్యను నేర్చుకోవడానికి పంపిస్తున్నాం. అలాంటప్పుడు విద్య ఆరంభానికి తల్లి గర్భము ఎలా పాఠశాల అవుతుంది? అవునా? బిడ్డ పుట్టిన తర్వాత చదువు నేర్చుకుంటే సమాజం పుట్టక ముందు తల్లి గర్భంలో ఎలా చదువు నేర్చుకోగలుగుతున్నాడు? ఆ పాఠమేనండి ఇప్పుడు ఈరోజు మనం బైబిల్లో నుంచి ఆలోచిస్తున్న పాఠం. రెండవ ఒక మంచి మాట బైబిల్లో చూద్దాం. నిర్గమకాండం 31వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఆయన రాయించిన మాట మనం చూడగలిగితే, నిర్గమకాండము 31వ అధ్యాయము 5వ వచనం. ఏమంటే కొంచెం ముందున్న వాళ్ళు కొంచెం అటెన్షన్ చదవగలిగితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏమంటే 31వ అధ్యాయము నిర్గమకాండం 5వ వచనం. ఏంటమ్మా కొంచెం గట్టిగా చదవండి. విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకు ఏమంటే ఇక్కడ ఏమనుంటుందంటే సమస్త విధములైన పనులు చేయుటకు. ఏదైనా మనం చదువుకుని వచ్చిన అన్ని పనులన్నీ ఉన్నాయి. అవునా? బంగారం చేయటం, వెండి చేయటం, మరొకటి చేయటం పనులు. ఇకపోతే మనిషి చేసే ప్రతి పని వెనకాల జ్ఞానం చాలా అవసరం. మరి ఇక్కడ రాయబడిన మాటలు మనం చూడగలిగితే సమస్త విధములైన పనులు చేయుటకు జ్ఞానము ప్లస్ విద్య, వివేకములు ఏమంటే చాలా అవసరం ఉంటున్నాడు. చూడండి, ఏ పనైనా మనం చేయాలనుకున్నప్పుడు జ్ఞానం అవసరం, విద్య అనేది ప్రధానం. ఏ పని చేస్తాడు మనిషి? చూడండి, పుట్టిన తర్వాత మనిషి ఏ పని చేస్తాడు? మనిషి పుట్టిన తర్వాత ఏ పని చేయలేదనుకోండి, మనం అందరం ఏమంటారు చెప్పండి? ఏదైనా పని చూసుకో. అవునా? అంటే భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి ఏదో ఒక పని చేయాలని, ఆ పని తన పొట్టను నింపాలని, అవునా? బ్రతకాలి కదా మనిషి.
మనిషి బ్రతకాలంటే పొట్ట నిండాలి. ఆ పొట్ట నిండడానికి ఏదో ఒక పని నువ్వు చెయ్యాలి. ఆ పని చేయడానికి కావలసినదే జ్ఞానము మరియు విద్య అంటున్నాడు ఆయన. సమస్త విధములైన పనులు చేయుటకు జ్ఞాన విద్య వివేకములు చాలా అవసరం. ఏ పని చేస్తారు చెప్పండి? కాబట్టి మనిషి చేస్తున్న పనుల గురించి మనం ఆలోచించగలిగితే, మరి పుట్టినప్పటి నుంచి చదువుకుంటున్న మనిషి పిల్లవాడైనప్పటి నుంచి ఎదుగుతూ వెళ్ళిపోతూ ఎన్నో చదువులు చదువుకుంటూ ఆ చదువులు చదివిన తర్వాత మనిషి ఏదో ఉద్యోగం చేయాలి. అవునా? ఏదో ఒక ఉద్యోగం పనులు చేయాలి. ఎందుకంటే మనిషి బ్రతకాలి కనుక. మనిషి బ్రతకడానికి పని అవసరం అనుకుంటే ఆ పనిని చేయటానికి నీకు విద్య ఎవరిచ్చారు? ఆ విద్య అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కానీ మనిషి అనుకుంటున్న విషయం ఏంటంటే దేవుణ్ణి పక్కన పెట్టేశాడు, తనేదో సాధించాలని అనుకుంటున్నాడండి. అలా మనిషి ఏదైనా ఉద్యోగం చేసేటప్పుడు ఏ పని చేయని వారిని చూసి అలా చేయడం తనేదో సాధించినట్టు. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, ఎవరి భూమి మీద పుట్టిన వారిలో చిన్నప్పటి నుంచి చదువుకుని కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, అవునా? డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, లాయర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, అవునా? మన మధ్యలో పోలీసు ఉన్నాడు ఇక్కడ, అవునా? ఆయన చదువుకుని విద్యను అభ్యసించాడు. అంటే భూమి మీద ఏ పని చేయాలన్న విద్య అన్నది చాలా అవసరం. కనుక సమాజం ఒక పేరు పెట్టిందంటే, ఏం పేరు పెట్టిందంటే విద్య లేని వాళ్ళు నాకన్నా మీరే బాగా చెప్తున్నారు. ఏమంటే విద్య లేనివాడు వింత పశువు అని చెప్పేసింది, అవునా? విద్య లేకపోతే వింత పశువు అవుతాడు మనిషి. అయితే ఈ సమాజానికి ఒక పాఠం అవసరం అండి. ఏమంటే ఈ చిన్నోడు అంటే మనలందరూ ఆహ్వానించాడు. ఆ చిన్నోడు కార్యక్రమంలో ఇదిగో మనందరికీ కూడా దేవుడు వ్రాయించిన మాటల్లోని అర్థాన్ని మనం నేర్చుకుందాం. కొన్ని మాటలు చూపిస్తాం, టైం అయిపోయిన వరకు కొన్ని మాటలు మనం చూద్దాం. ఇకపోతే బిడ్డలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఆలోచిస్తున్న విధానాన్ని మనం చూస్తే చదివించాలంటే అంటారు. కారణం చదివించకపోతే భవిష్యత్తు బాగుండదని, చదవకపోతే మరి భవిష్యత్తులో బాగుపడలేదని, చదవకపోతే బ్రతకలేదని, అవునా? చదువు లేని వాళ్ళని మనం చూస్తే ఏమంటారు? ఎలా బ్రతుకుతాడో ఏమో. కాబట్టి చదువుని మనిషి ఏమనుకుంటున్నాడంటే తనకు బ్రతుకునిచ్చేది చదువే అనుకుంటున్నాడు. అయితే మరి ఒక మంచి మాట మనం చూడగలిగితే, పుట్టిన తర్వాత చదువును నేను చెప్పిస్తున్నాం, పుట్టక ముందు చెప్పిస్తున్నారు. మీరు ఎవరైనా స్త్రీలు ఉన్నారండి, గర్భవతులుగా ఉన్న వాళ్ళు కూడా ఆలోచించండి. బిడ్డ 9 మాసాలు గర్భంలో ఉన్నప్పుడు మీరు ఏమైనా పాఠాలు నేర్పిస్తారు వాళ్ళకి? మీరు ఏం నేర్పిస్తారు చెప్పండి? ఆ బిడ్డ ఎదగడానికి మంచి టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, కాల్షియం, ఐరన్, అవునా? బిడ్డ ఎదగాలి, చక్కటి ఆకారంతో 9 మాసాల తరువాత భూమి మీద చక్కగా ఆ బిడ్డ రావడానికి మీరు అన్ని ఆలోచిస్తారే. కానీ ఆ బిడ్డ గర్భంలో చదువు నేర్చుకుంటున్నాడా లేదా? అదేంటి గర్భంలో చదువు నేర్చుకోవటం ఏంటి? గర్భంలో విద్య, చదువు అంటే విద్య అండి, అవునా? చదువు అంటే విద్య. మరి ఆ విద్యను గర్భంలో ఉన్నప్పుడు ఎలా నేర్చుకోవడానికి ఇష్టపడతాడో, ఎలా తెలుసుకోవడానికి ఇష్టపడతాడో బైబిల్లో అద్భుతమైన మాట దేవుడు వ్రాయించాడట. ఆ మాట మనం ఒకసారి చూడగలుగుతానండి. ముందుగా తల్లిదండ్రులను హెచ్చరిస్తూ మరి పిల్లల్ని ఎలా పెంచాలో చూపించిన మాట మనం చూడగలిగితే, కాబట్టి తీతు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఊహించుకుందాం, తొందరగా ఊహించుకుందాం, చాలా లేట్ అయిపోయింది. తీతు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అలాగుననే వృద్ధ స్త్రీలు మిగుల మద్యపాన సక్తులై ఉండక. ఎలా ఉండాలి? స్త్రీలు ఎలా ఉండాలి చెప్పండి? ఎవరి స్త్రీలు ఎలా ఉండాలి? ఏం చేస్తున్నారు చూడండి, మరలా చదువు మాట. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపాన ఆసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు, ఇక్కడ అంటున్నాడు. ఈ మాట మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు యవ్వన స్త్రీలు భర్తలకు లోబడి ఉండి, పెళ్ళైపోతున్న యవ్వనస్తులు, అవునా?
యవనంలోకి వచ్చేసరికి పెళ్లి చేస్తాం మనం, ఎందుకు యవనం వచ్చిందో అని అనుకుంటున్నారు. ఒక ఆడబిడ్డ యవ్వనంలో వెళ్ళగానే పెళ్లి ఎందుకు చేయాలో చెబుతున్నాడు. ఆ పెళ్లి వల్ల అవసరం ఏంటో చెబుతున్నాడు. చూడండి, ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా? ఎందుకు చేసుకున్నాడు అంటే, యవ్వన స్త్రీలు పెళ్లి చేసుకుని, యవ్వన స్త్రీలు భర్తలకు లోబడి ఉండి, పెళ్ళైన తర్వాత తమ భర్తలకు లోబడి ఉండి, తమ భర్తలను శిశువులు అంటే పిల్లలు, అవునా, తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి గలవారు. ప్రేమించాలంటున్నాడండి. ఎలా ఉండాలంట? స్త్రీ ఎలా ఉండాలి? పిల్లలను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, అవునా, ఇంటినంతా చక్కబెట్టుకోవాలి, ఇంట్లో ఉన్న పనంతా చేసుకోవాలి. వాళ్ళు ఏమంటారు తెలుసా? స్వబుద్ధి గలవారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఎంత ఉండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండవలను. అంటే స్త్రీలకి కొన్ని క్వాలిఫైడ్ పెట్టాడంట ఆయన. పిల్లలు చక్కటి దశలో వారు ఎదగాలంటే ఎలా ఉండాలంటున్నాడంటే, భర్తను ప్రేమించాలి, అవునా, భర్తను ప్రేమించాలి. ఆ తర్వాత వారిరువురి దాంపత్య జీవితంలో దేవుడు ఇచ్చిన గర్భఫలాలు పిల్లలు ఉన్నారే, ఆ పిల్లలను ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి. ఒకవేళ తల్లి ప్రేమ పిల్లలకు దూరం అయితే, తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు దూరం అయితే జరిగే ప్రమాదం ఉన్నది, చాలా ప్రమాదం ఉంది. అందుకే మరి పెద్దలు ఒక మాట చెప్పేవారండి, తండ్రి చచ్చిపోయినా తల్లుండి పిల్లలు చూసుకోవాలంటారు. ఎందుకంటే తెలుసా? ఎలాగైనా సరే బ్రతికిస్తుందని. దాని అర్థం తండ్రి బ్రతికించాలన్నా చెప్పండి, దాని అర్థం తండ్రి బ్రతికించాలన్నా? ఆయన బ్రతికిస్తాడండి, ఎందరూ బ్రతికిస్తారు. కనుక ఒక భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. వీళ్ళందరూ ప్రేమతో కలిసిమెలిసి ఉంటేనే పిల్లలు నిజంగా చాలా బాగుంటారండి. లేకపోతే పిల్లలకు ప్రమాదం కొంచెం ఉంది. ఎలా ప్రమాదం కొంచెం ఉంది అని మనం ఆలోచించగలిగితారండి. ఒక స్త్రీని మీకు చూపిస్తారండి. అంటే బిడ్డలు ఎలా పెంచాలో అలా పెంచే దశలో లేదానే. అందరూ మంచి వాళ్ళు ఉంటారు చెప్పండి, స్త్రీలలో అందరూ మంచి వాళ్ళు ఉంటారా? అంటే మీ ఊరు ఉందండి, మీ ఊర్లో మొత్తం స్త్రీలందరూ ఒక చోట చేసి మీరు ఎవరు మంచి వాళ్ళు అందరూ చేయలు ఎదుగుతారు. అది నిజమా? ఎవరు మంచివాళ్ళు? ఆ మంచి వాళ్ళ కుటుంబాన్ని కట్టుకోగలరు, ఆ మంచి వాళ్ళ పిల్లలను బాగా పెంచగలరు. అలా పెంచని తల్లి ఒక ఆవిడని మీరు చూపిస్తారంట బైబిల్లో. దినవృత్తాంతములు 2వ గ్రంథం, ఏమంటే దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయము 2, 3, 10 వచనాలు మనం చదువుతాం ఇప్పుడు. ఏమంటే దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం 10వ వచనం. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అహజ్యా అనే అతని తల్లి ఓమి కుమార్తె అంటున్నాడు. చూడండి, ఆమె పేరు అతల్య. ఆవిడ పేరు గుర్తుపెట్టుకోండి. ఏమంటే ఆవిడ పేరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏమి పేరు? అతల్య అంటున్నాడు. ఈ అతల్య కుమారుడు అహజ్యానండి. అంటే తల్లి కొడుకులను గురించి మనం చదువుకుంటాం ఇప్పుడు బైబిల్లో. ఆ తల్లి కొడుకులు ఎలా పెంచిందో మీరు చూపిస్తారండి ఇప్పుడు రాయబడిన మాటలు మనం చూడగలిగితే. ఏమండి ఆ తల్లిని దేవుడు ఏమంటున్నాడు చూస్తారా? ఆ తల్లిని దేవుడు ఏమంటున్నాడు 3వ వచనంలో చూడండి. ఆ తల్లిని దేవుడు పెట్టే పేరు చూడండి ఎలా ఉందో. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. ఎవరు? ఒక తల్లి కొడుకుని ఎలా పెంచాలి? ఒక తండ్రి కొడుకుని ఎలా పెంచాలి? ఎవరి తల్లి ఎలా పెంచుతుందో చూడండి, ఎలా నేర్పిస్తుందని. దుర్మార్గముగా ఎలా ప్రవర్తించాలో ఒక దుర్మార్గుడిగా ఒక తల్లే మారుస్తుందండి సమాజంలో. దుర్మార్గుడిగా మారిపోవడానికి ఎవరో కాదు, ఇంట్లో ఉన్న తల్లి పెంపకం సరిగ్గా లేకపోతే, తల్లిదండ్రుల పెంపకాలలో వాళ్ళు లోపించిపోతే ఎవరి నిజంగా వాళ్ళ దుర్మార్గుడుగా పెరిగిపోతారు సమాజంలో. ఆ మాట మనం కళ్ళారా చూస్తున్నాం. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను. మీరు నేర్పిస్తున్నారు చెప్పగలరా? నా కొడుకండి పాడైపోవాలండి,
నా కూతురండి పాడైపోవాలండి, మా పిల్లలే పనికి రాకుండా పోవాలండి, ఏ పని చేయకూడదండి, వాళ్ళు సమాజంలో మంచివాళ్ళు కాదు, దుర్మార్గులు అవ్వాలండి అని మీరు అనుకుంటారు. చెప్పండి, మీరు అనుకోరండి. కానీ ఒక తల్లి అనుకుంది చూడండి. ఎందుకు ఆమె ఎందుకు అనుకుందో మరి కింద మనం చూడగలిగితే 10వ వచనంలో అంటున్నాడు. 10వ వచనం, అహజ్య తల్లి అయిన ఏమంటే 3వ వచనంలో 2వ మాట మనం చూడగలిగితే దుర్మార్గముగా ప్రవర్తించుట వలన తల్లి అతనికి నేర్పుచి వచ్చెను కనుక అతడు ఎవరు? ఈ అహజ్య అతని కుమారుడు, ఒక తల్లి కొడుకు. అవునా? ఒక తల్లి కొడుకు ఏం చేస్తున్నాడు చూడండి. కనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. మీకు బైబిల్లో ఆహాబు యజమాని మీకు తెలుసు కదండి. బైబిల్లో ఆహాబు యజమాని మీకు తెలుసు కదా. ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారంటే వాళ్ళు. ఇశ్రాయేలుని చంపటంలో, యూదుల్ని చంపటంలో, దేవుని పిల్లలను దేవుని కోసం పనికి రాకుండా చేయటంలో దేవుణ్ణి ధిక్కరించిన దౌర్భాగ్యులుగా ఒక యజమాని ఆహాబు మనకు కనిపిస్తారు. ఆ సంతతి వారు ఎలాగైతే ఉన్న రాళ్ళ గర్భం నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు. ఎవరు? ఈ అతల్య కొడుకు. ఒక తల్లి కొడుకు గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఎలా పెంచిందట? అతను ఆహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. చూడండి, ఒక తల్లి తన కొడుకుని ఎవరికి విరోధిగా మార్చిందో తెలుసా? దేవుడికి విరోధిగా మార్చిందండి. ఈరోజు చిన్నోడు మనందరికీ పాట ఏం వినిపిస్తున్నాడంటే, దేవుడిచ్చిన ఈ జీవిత కాలంలో మీ పిల్లలని దేవుడు పెంచండి అని చెప్పడానికి ఈరోజు మాటలు వినిపిస్తున్నాడు పిల్లల. అవునా? ఒక తల్లి తన కొడుకును పాడు చేసిందండి, దేవుడి కోసం ఆలోచించకుండా చేసిందండి, దేవుడి పనులు లేనట్టుగా చేసిందండి, కానీ సమాజంలో పేరు కూడా లేకుండా చేసిందండి. ఆ తల్లి మరణించినప్పుడు జనం అంతా ఎంత ఆనందపడ్డారో అది చివరి బైబిల్లో రాయించిన మాట. కాబట్టి 10వ వచనంలో మనం చూడగలిగితే అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయేదని వినినప్పుడు అలాంటి దుర్మార్గుడు సమాజంలో బ్రతకాల? చెప్పండి, ఏమండి? అలాంటి వాడు బ్రతకాల? పక్కన ఉన్న వారిని అందరిని చంపుకుంటూ, పక్కన ఉన్న వారందరిని సంహరించుకుంటూ వెళ్ళిపోతున్న వాడు సమాజంలో బ్రతకరంటారు? చెప్పండి, బ్రతకూడదండి. అలాంటి వారిని ఎవరు ఉంచుకోరు, అనుకోరు. వీడు ఎప్పుడు ఆ పోతాడని ఆలోచిస్తారు, వీడు ఎప్పుడా చచ్చిపోతాడని ఆలోచిస్తారు. అలా పెంచకూడదని ఒక తల్లి తన కొడుకును దుర్మార్గుడుగా పెంచింది. అలా పెంచినందుకు ఏమైపోయాడు తెలుసా? చచ్చిపోయాడండి ఆయన. అలా పెంచినందుకు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత తల్లికి ఏమైనా బుద్ధి వచ్చిందంటారా? కన్న కొడుకు, ఎదిగిన కొడుకు, రాజుగా ఉన్న కొడుకు చచ్చిపోయినప్పుడు ఏంటి నా కొడుకు మరణించాడు, చనిపోయాడని ఆలోచించాలి. అలా ఆలోచించలేదండి ఆమె ఏం చేసిందో మనం చూస్తే, అహజ్య తల్లి అతల్య తన కుమారుడు చనిపోయాడని ఎదిగినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశస్థులు అందరినీ హతము చేసింది, చంపేసిందంట. ఎందుకు చంపింది అనుకుంటున్నారు మీరు? చెప్పండి. కొడుకు చచ్చిపోయాడా? లేదా కొడుకు మీద ఏమైనా ప్రేమనా? కాదు. ఒక స్త్రీ రాడిపోవాలనుకుంటుంది. ఏంటి ఆలోచన చెప్పండి స్త్రీలలో? ఎందుకు ఈ దౌర్భాగ్యపు ఆలోచన స్త్రీలలో ఉంది? అందరిలో కాదు, అందరి గురించి మాట్లాడటం లేదు. కొందరు దౌర్భాగ్యులుగా ఉన్న స్త్రీలు తమ కుటుంబాలని పాడు చేసుకుంటూ, పిల్లలను సరిగ్గా పెంచని దశలో ఉండిపోతూ కుటుంబాలని నరకానికి తరలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అలాంటి వారిని గురించి రాయబడిన మాట. యూదా వారి వంశస్థులు అందరినీ హతము చేసిన చంపిందండి. చంపింది. ఎందుకు చంపింది అంటారు మీరు? అది ఎందుకు చంపిందో తెలుసా? కొడుకు రాజు కదా, రాజు ఉన్నాడనుకుంది, చెయ్యరాని కార్యములన్నిటికీ చేయించింది. అలా చేసిన తర్వాత కొడుకు చచ్చిపోయాడు. ఆమెకు బుద్ధి రాలేదండి. బుద్ధి రాక ఆమె ఏం చేసిందంటే తన వంశస్థులందరినీ చంపించి, అంటే 21 వచ్చిన చూడండి. ఇప్పుడు 21 వచ్చిన కాబట్టి 23వ అధ్యాయం 21 వచ్చిన చూడండి. ఆ దేశ జనులందరూ సంతోషించారు. దేనికి అనుకుంటున్నారు? దేనికి సంతోషించాలి చెప్పండి? ఈరోజు ఈ చిన్నోడి కార్యక్రమాన్ని చేసుకున్న మనం అందరినీ సంతోషింపజేస్తున్నాడు. మనకన్నా కన్నందుకు తల్లిదండ్రులు ఎక్కువ సంతోషం పెడుతున్నాడు. తల్లి
తల్లిదండ్రులు సంతోషించట్లేదు వాళ్ళు చెప్పండి. తమ కొడుకును చూసి మురిసిపోతున్నారు, కొడుకును చూసి ఆనందపడుతున్నారు. ఎలా పెంచాలి, నా కొడుకు యొక్క కార్యక్రమాలను ఎలా చేయాలి ఆలోచిస్తున్నారు వాళ్ళు. కన్నందుకు దేవుడు వారికి ఆ గర్భఫలాన్ని ఇచ్చినందుకు చక్కగా ఆలోచిస్తూ ఏమంటే మంచి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ తల్లి ఎందుకంటే ఎలాగుంది ఏమంటే 100లో 1 లేకపోతే 1000లో 1 ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఏదోనండి. కానీ అందరు ఇలానే మారిపోతే సమాజం బాగుపడుతుంది అంటారు చెప్పండి. కుటుంబాలను బాగు చేసుకోగలరు ఎలాంటి వాళ్ళు చెప్పండి. జనులందరూ సంతోషించారంట. దేనికి సంతోషించారు? ఆ దేశ ప్రజలందరూ సంతోషించి వారు అతల్యను చంపిన తరువాత ఆ పట్టణము నేను చూడండి. ఎవరు? అతల్య మరణించిన తరువాత ఆ దేశం నెమ్మది అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అమ్మ బాబోయ్ పీడ విరగడైపోయింది. ఇలాంటి దుర్మార్గులు రాదు సమాజంలో ఉండి అందరినీ తన పట్టలు పెట్టుకోవడం కంటే, అందరినీ చంపడం కంటే ఇలాంటి ఆవిడ లేకపోతేనే మంచిది. అవునా? ఇలాంటి తల్లి లేకపోతేనే మంచిది. ఎప్పుడు ఆ చావు కోసం ఎదురు చూస్తున్నారండి వాళ్ళు. ఎప్పుడా చస్తుంది అని ఆలోచిస్తున్నారు వాళ్ళు. అలా ఆ రోజంటే ఒక రోజు వచ్చింది, అలా మరణించింది. అందరూ సంతోషించారు, అందరూ సంతోషించారండి వాళ్ళు, అందరూ సంతోషించారు. దేవుడి పిల్లలారా, మరి ఎలా పెంచాలి పిల్లలను? ఎలా పెరుగుతాయి పిల్లలు? మనం అనుకుంటున్నాము ఏమంటే గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మంచి చదువులు చదివిస్తేనే వాళ్ళు బాగుపడుతున్నారు, బాగుపడతారనుకుంటాం మనం. అది వాళ్ళ వైపు మనం నిజం అనుకున్నా మరి దేవుడు నేర్పించే విధానాలను కూడా మనం చూడగలుగుతారండి. ఒక మంచి మాట బైబిల్లో చూద్దామండి మనం. ఏమంటే ఒక మంచి మాట బైబిల్లో చూద్దాం. ఇక్కడ కీర్తనల గ్రంథం 51 5వ చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే, నేను ఈ మాట నేను అర్థం చేసుకుంటాం ఒకసారి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఈ మాట? ఏమంటే దావీదు గారు తన గురించి చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నాడు అంటే, నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో ఏమంటుంది? ఏమంటున్నాడు ఆయన? నేను పాపములో పుట్టిన వాడును. దాని అర్థం ఏంటి? దాని అర్థం సమాజం వేరుగా తెలుసుకుందండి. ఎవరు తెలుసుకుంది? సమాజానికి అర్థమైందే వేరు, దేవుడు చెప్పిందే వేరు. నేను పాపములో పుట్టిన వాడను అంటున్నాడు చూడండి. అంటే ఆ దావీదు గారు చెబుతున్న మాట వెనకాలలో అర్థం ఏంటన్నప్పుడు, నేను పుట్టేటప్పటికి సమాజంలో ఏముందో తెలుసా? పాపం ఉంది అని అర్థం. అంటే ఈ ప్రపంచంలో పాపం ఉన్న కాలంలో నేను పుట్టాను అంటున్నాడు. పాపం ఉందంటే దేవుని మాటలు లేవని అర్థం. దేవుని మాటలు లేవు అంటే దేవుని మాటలు సమాజం నేర్చుకోలేదని అర్థం. దేవుని మాటలు సమాజం నేర్చుకోలేదంటే దేవుడికి దూరమైపోయిందని అర్థం. అంటే ప్రపంచమంతా దేవుడికి దూరమైపోతున్న సమాజంలో నేను పుట్టాను కనుక పాపములో పుట్టాను. అంటే అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ నేనండి మంచి యుద్ధ టైంలో పుట్టామని అంటారు. నేను ఎప్పుడు పుట్టాను? నేను మంచి యుద్ధంలో పుట్టానని అంటారు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఎవరో బాంబేస్తో పుట్టాడా? కాదు, యుద్ధాలు జరిగేటప్పుడు పుట్టానని అర్థం. మరి దావీదు గారు చెబుతున్న మాట్లాడే కథలను అర్థం కూడా మనం ఆలోచించగలిగితే, నేను పాపములో పుట్టిన వాడను. పాపము ప్రపంచంలో ఉన్నప్పుడు నా తల్లి నన్ను గర్భం ధరించింది. ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడు తెలిసాయంటేనండి ఆయనకు దేవుడు నేర్పించిన మాటలండి. ఎలా నేర్పిస్తున్నాడో మనం చూడగలిగితే లూకా సువార్త ఒకసారి చూద్దామండి. లూకా సువార్త 1వ అధ్యాయము 28, 29 నుంచి అలా మనం కంటిన్యూ వెళ్ళిపోదాం ఒకసారి. ఏమండి ఆ దూత 39 చదవండి ఒకసారి. 39వ వచనం. ఆ దినముల యందు, ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే ఒక ఇద్దరు తల్లులు గర్భవతులుగా ఉన్నారండి. ఇద్దరు తల్లులు గర్భవతులుగా ఉన్నారు. ఆ గర్భవతులుగా ఉన్న తల్లుల మధ్య జరుగుతున్న సంభాషణ, ఆ మాట వెనకాల అర్థం ఏంటో మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎవరుంది? 39వ వచనం.
యందు మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, ఎక్కడ వెళ్ళిందంటే మరియమ్మ గారు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పరిగెడుతుందండి ఆమె. ఇక్కడ ఒక విషయం అండి, మంచి విషయం. మరి మాటలోని అర్థం మనం ఆలోచిద్దాం ఒకసారి. కొంచెం పిల్లల్ని సైలెంట్ గా కూర్చోండి, కొన్ని నిమిషాల్లో ముగించుకుందాం. ఏమండి? ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆమె పరిగెడుతూ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే జకర్యా ఇంటికి వెళ్ళిపోయిందంట ఆమె. ఏమంటే జకర్యా ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకు జకర్యా ఇంటికి వెళ్ళిపోయింది? జకర్యా భార్య ఒకరు ఉన్నారండి. అవునా? జకర్యా ఆమె పేరేంటి? చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి. ఆమె పేరేంటి? ఎలిజబెత్. అంటే ఈమె కొండ సీమల మధ్యన ఒక ఊరికి వెళ్ళిపోయింది పరిగెట్టుకుంటూ. ఎవరిని మీట్ అవ్వడానికి వెళ్ళింది ఆమె? ఎలిజబెత్ మీట్ అవ్వడానికి వెళ్ళింది. అవునా? దేనికోసం వెళ్ళింది ఆమె? ఏమంటే చూడండి ఆ మాట. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు ఏమంటుంది చూడండి, వందనం చేసింది. చూడండి, ఎలిజబెతుకు వందనము చేశాను. ఏమంటే ఏం చేసిందంట ఆమె? ఏమంటే వందనాలు చేయడానికి పరిగెట్టుకుని వెళ్ళాలా ఒక గర్భవతి? మీరు వెళ్తారు మన వెళ్తా చెప్పండి, మరేమంటే చెప్పండి, గర్భంతో ఉన్నవాళ్ళని అమ్మా ఆనందంగా కూర్చో, అవునా? బరువైన పని ఏమి చేయకు, అవునా? బాగా మంచి ఫుడ్ తిను, హాయిగా కూర్చో, ఇవి మనం చెబుతాం. కానీ మరేమో ఏం చేశాడు? పరిగెట్టుకుని వెళ్ళిపోయిందండి. ఎక్కడికి? ఎలిజబెత్ దగ్గరికి. కారణం ఏంటి? ఆ విషయం తెలుసుకోలేదు. మనం వందనం చేయడానికి వెళ్ళిందా లేకపోతే ఇంకా ఏదో జరుగుతుంది అక్కడ? త్వరగా వెళ్ళిపోయి ఎలిజబెత్ వందనము చేశాను. ఇప్పుడు చూడండి 41వ వచనం. ఎలిజబెత్ మరియమ్మ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసిన. చూడండి, ఎవరి గర్భంలో? ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువట. ఏమంటే ఎలిజబెత్ గర్భంలో ఒక బిడ్డ పెరుగుతుందండి. ఎలిజబెత్ గర్భంలో ఒక బిడ్డ పెరుగుతుంది. అప్పటికి మరియమ్మ గారు వందనం చేసేటప్పటికి ఆ బిడ్డ యొక్క వయసు ఎంతప్పుడు 6 నెలలు పెద్దవాడని కనిపిస్తున్నాడు యేసుక్రీస్తు వారి కంటే. మరియమ్మ గర్భంలో ఎవరున్నాడు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరియమ్మ గర్భంలో యేసుక్రీస్తు వారు ఉంటే ఎలిజబెత్ గర్భంలో ఎవరున్నారు? యోహాను గారు ఉన్నారు. మరియమ్మ గారు ఎలిజబెత్ దగ్గరికి వందనం చేయడానికి వెళ్ళిందా లేకపోతే ఇంకేమైనా చెప్పడానికి వెళ్ళిందా? ఇన్ని రోజులు మీరు చదువుకున్న వచనం ఇంకోలా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు దేనికి వెళ్ళింది చెప్పండి. నేను ఒక నిమిషం సైలెంట్గా ఉండిపోతాను. మీరు చెప్తారా? చెప్పగలరు మీరు? దేనికోసం వెళ్ళిందా? సైలెంట్ అయిపోయారు. అలా సైలెంట్ గానే ఉండాలి. మన వాక్యం చదువుకోదు, వాక్యంలోకి వెళ్ళిపోదు. ఏమండి? మరి ఒక వందనం వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు ఎవరా? శిశువు యోహాను గారు. ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను గారట. శిశువు అంటే యోహాను గారు అర్థం అవ్వాలి. ఎలిజబెత్ మరియ యొక్క వందనం వినగానే ఆమె గర్భంలో ఉన్న యోహాను గంతులు వేసిన. ఏంటి వందనం అంటే? గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తాడా? ఆలోచించండి. దేనికోసం గంతులు వేశాడు ఆయన? వందనం విన్నందుక లేకపోతే ఇంకేదో విన్నందుక? ఏమండి? చదవండి ఒకసారి మరలా. ఎలిజబెత్ మరియ యొక్క వందనం వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో ఏమంటే 44వ వచనం చదవండి. ఇప్పుడు 44వ వచనం. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలో ఉన్న శిశు. ఇంతకు చదువుకున్న మాట పరిశుద్ధాత్మ చెప్పిన మాట. ఇప్పుడు స్వయంగా ఎవరు చెబుతున్నారు? ఎలిజబెత్ అమ్మ గారు చెబుతున్నారు. ఎవరు చెబుతున్నారు? నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలో ఉన్న నా కొడుకు యోహాను ఆనందంతో గంతులు వేసెను. వందనం చేసినందుకు గంతులేయటం లేదండి. నీకు అర్థమైందా?
వందనం చేసినందుకు గంతులు వేయలేదు. ఒకవేళ వందనం చేసినందుకు గంతులు వేసారనుకోండి, ఆ వందనం ద్వారా జరిగేది చెప్పండి. అవునా? ఎందుకు గంతులు వేశాడు ఏమంటే 28వ వచనం, మొదటి లూకా సువార్త 28వ వచనం చూడండి. ఏ చెప్పిందో ఎక్కడ ఉంటుంది అన్నమాట. ఆ దూత వచ్చేసిన ఎవరి దగ్గరికి? మరియమ్మ గారి దగ్గరికి దూత వచ్చింది. ఆ దూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, నీకు శుభం. ఏంటా శుభం? నీకు శుభం అని చెప్పి నీకు ఆ ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఏమండి శుభం అనగానే మీరు ఏమాలోచిస్తారు చెప్పండి? ఏమ్మా మీ ఇంటికి ఏదో పార్సల్ వచ్చిందన్నారు అనుకోండి, మీరు ఏదో చూడాలని ఆధారపడతారు. అవునా? ఏదోనండి మా ఇంటికి వచ్చింది, మాకు ముందు బకెట్లోకి ఇచ్చేయమంటారు. మీరు ఏ డబ్బులు ఏదో ఒక పార్సల్ వచ్చిందంటే మీరు తొందరగా త్వరపడి తీసుకుంటారా మీరు? ఇది మనకు అర్థమైంది. ఇక్కడ అంటున్నాడు, దూత చెప్పిన మాట విని మరియమ్మ గారు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తున్నాను. ఏంటి శుభవచనం? ఏంటి శుభవచనం? ఆ శుభవచనమే యోహాను గారు వెళ్ళారు. వందనం కాదు, వందనం చేసినందుకు సంతోషపడటం లేదు. ఆ శుభవచనం ఏంటి చెప్పండి. ఇప్పుడు దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుల కుమారుడు అనబడును. ఎవరు? 36వ వచనం. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. చూడండి ఏం చెప్పేది? ఎందుకు పరిగెత్తికి వెళ్ళింది తెలుసా ఎలిజబెత్ దగ్గరికి? ఆ దూత చెప్పిందండి. ఏమని చెప్పింది? మీ బంధువులు ఒకరు ఉన్నారే, అవునా? మీ బంధువులు ఒకరు ఎలిజబెత్ ఉన్నారు కదా, ఆమె కూడా గర్భము ధరించింది. ఆమెకు అంతకుముందు పిల్లలు లేరని సమాజం అంతా గొడ్రాలని హింసించారు. వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి పిల్లలు లేరు అనుకుంటున్నారే. అలాంటి ఆమెకు దేవుడు గర్భం తెరుచుకు బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డకు నీ గర్భంలో పెరుగుతున్న ఈ బిడ్డకు సంబంధం ఉంది. ఆమె శారీరక సంబంధం నీకు అవుతారు, కానీ యేసుక్రీస్తు వారికి యోహాను గారికి ఉన్న సంబంధాన్ని దూత చెబుతుంది. చూడండి అక్కడ. అందుకే పరిచయాన్ని పెంచింది. నీవు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యంలో ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాల ఆమెకు ఇది 6వ మాసం, 6 నెలలు. ఇది ఆమెకు 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను ఈ మాట నిర్ణయాన్ని బయలుదేరిందంట. 39 చదువుకున్నాను, ఫస్ట్ లో మనం చదువుకున్నాం. ఈ మాట వెళ్ళిపోయింది. ఎలిజబెత్ గర్భంలో 6 నెలల కుమారుడా, అయితే పరిగెట్టు, వెళ్ళిపోయింది. చెప్పింది, వందనం చెప్పేసింది. ఏమని చెప్పింది తెలుసా? మా నీ గర్భంలో 6 మాసాల బిడ్డ ఏదైతే పెరుగుతున్నాడో నాకు కూడా ఒక గర్భాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, ఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఏమండి? ఒక ఫలాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన గురించి మనం చూస్తానండి. దూత చాలా చెప్పింది మరియమ్మ గారికి, అమ్మ నీ గర్భాన్ని ఒక కొడుకు పుడతాడే, ఆ బిడ్డ పెద్దవాడై ఎదుగుతూ ఇశ్రాయేలీలందరినీ పరిపాలిస్తున్నాడు. అవునా? యూదుల్లో పుట్టేస్తాడు ఆయన, ఇశ్రాయేలీలను పరిపాలిస్తాడు ఆయన, దేవుడి కుమారుడు పడతాడు ఆయన, ప్రపంచాన్ని మొత్తం దేవుడు మళ్ళించే పనిలో ఆయన ఉంటాడు. ఆయనకు త్రోవలు సరళం చేయటంలో ముందుగా పంపించిన వాడు ఎవరు? యోహాను గారు. ఎలా త్రోవలు సరళం చేశాడో ఒక పాటలో మనం చూద్దాం. లైట్స్ ఆఫ్ చేస్తే ఒక పాట మనం చూద్దాం. తొందరగా రెడీ చేసుకున్న టైం అయిపోతుంది. ఒక పాట మనం చూద్దామండి. ప్రతి శిశువుకు తల్లి గర్భం ఎలా పాఠశాల అవుతుందో ఈ పాటలు చూద్దాం.
ఇసాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయం యెహోవాకు వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయినను. ఈమె కూడా గర్భవతి. ఒక మరియమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో మీరు చూశారు, అవునా? ఒక ఎలిజబెత్ గర్భం ఉన్నప్పుడు ఏం జరిగిందో ఈ పాటలు మీరు చూశారు. ఎక్కువగా మాట్లాడడానికి టైం లేదు కనుక పాటల రూపంలో మీకు చూపిస్తున్నామండి. కాబట్టి ఈమె కూడా ఎవరు? ఇసాకు భార్య. ఆమె పేరేంటి? రెబ్కా. ఆమె గర్భవతుందండి. కాబట్టి గర్భంలో ఉన్న ప్రతి బిడ్డ బయట ఏం జరుగుతుందో వింటాడు. ఎలా వింటాడో తెలుసా? ఏం చేస్తాడో తెలుసా? అదేనండి మీరు విన్నారు ఇప్పుడు మాటలు. గర్భంలో ఉన్న శిశువుకు బయట మాట్లాడేవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎలా? ఒక తల్లి నుండి ఎలాగైతే ఆహారం చీరుకుంటుందో తల్లి బయట చేసేవన్నీ కూడా బిడ్డకు స్కాన్ అయిపోతాయండి. బయట మాట్లాడుకునేవన్నీ కూడా తల్లి గర్భంలో ఉన్న బిడ్డ వింటుంది, వింటాడు. వినడనుకుంటున్నారు మీరు? వినలేదనుకుంటున్నారు మీరు? కాదు, వింటాడు. అందుకంటే ఎప్పుడైతే మరియమ్మ గారు ఎలిజబెత్ ఆ మాట చెప్పిందో, వందనం చెప్పిందో జరిగినది మొత్తం ఆమెతో మాట్లాడింది కనుక ఆ గర్భంలో బిడ్డ ఆనందించాడు. అయితే మాకు రక్షణ వచ్చిందా? మమ్మల్ని రక్షించడానికి యేసు మహానాయకుడు పుట్టబోతున్నాడా? ఎవరి ఒకరి జన్మ సమాజాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుందా అని ఆలోచించాడండి. యోహాను గర్భంలోనే ఆలోచించాడు ఆయన. అయితే మాకు రక్షకుడు పుట్టబోతున్నాడు, ఆ రక్షకుడి కోసం ఎదురు చూడాలి, ఆయన త్రోవలను సరళం చేయాలి అని ఎలా పని చేశాడో ఆ పని మీరు పాటల రూపంలో చూశాడు. యేసుకు ముందు ఏం చేశాడో మీరు చూశారు. ఒక్కడు ఆ గర్భంలో ఉన్న యోహానే ఎంత ఆలోచించాడండి. బయట మాట్లాడుకునేది మొత్తం పెట్టుకున్నాడు ఆయన. అందుకే అంటే ఎలిజబెత్ నా గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడు. ఎందుకు గంతులు? మీరు ఎప్పుడు వేస్తారు గంతులు చెప్పండి? గర్భంలో కూడా శిశువు గంతులు వేస్తాడా? అవును. ఆనందం. ఏంటి ఆనందం? మహానాయకుడు పుట్టబోతున్నాడు అంటే భూమి మీద ఎవరి జన్మైనా ఒకవేళ జరిగితే ఆ జన్మ వలన ప్రజోపకరమైనవన్నీ ఏవో చేయాలి, ప్రజలకు ఉపయోగపడేవిగా, దేవుడిలో నడిపించేవిగా, దేవుడి పనులు చేయడంలో ముందుండాలి. ఒక్కడు నన్ను సంతోషించాడు. అదే గర్భంలో ఇద్దరు ఉన్నారనుకోండి, కమలం నుండి ఏం చేస్తారు? ఎవరో 5 నిమిషాలు ఊచుకున్న కార్యక్రమానికి వెళ్ళిపోదాం. ఒక్కరుంటే ఆనందించాడు. ఎలిజబెత్ గర్భంలో యోహాను. అదే గర్భంలో ఇద్దరుంటే, ఒక తల్లి ఇద్దరిని గర్భవతిగా ఉన్నారనుకోండి, 2 కవలలు ఉన్నారనుకోండి, ఏం జరుగుతుందో మీరు చూడాలి. ఇప్పుడు అదే వచనం ఇప్పుడు మీకు చదివిస్తున్న వచనం 22వ వచనం. ఆమె గర్భంలో శిశువులు ఒకరు కాదు, ఇద్దరున్నాడు. ఎవరి గర్భంలో? రెబ్కా గర్భంలో. ఈ సమాజం ఎవరికి పేరు పెట్టింది? గొడ్రాలని ఎలా చేసిందో ఆ తల్లి గర్భాన 2 కవలను దేవుడు పుట్టిస్తున్నాడు. చూడండి, ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకరు పెరుగులాంటిది. చూడండి, పెరుగులాట. ఏంటి పెరుగులాట? గొడవండి. గర్భంలో గొడవ పడ్డారా? అది తల్లికి తెలియదులేండి, అది తండ్రికి తెలియదులేండి. ఎప్పుడు 9 మాసాలు నిండిన తర్వాత ఆ బిడ్డ కాలుతో కడుపును ఏమండి తంతు ఉంటే ఏమండి భర్తతో చూపిస్తుంది. ఏమండి కొడుకు లోపల తంతున్నాడండి, కదులుతున్నాయండి, కాడు చూపిస్తుంది. అంటే బయట కదలిక కనిపిస్తాయి కానీ లోపల జరిగేది తల్లిదండ్రులకి ఎవరికి తెలియదు, ఆ తండ్రికి మాత్రమే తెలుసు. కనుక ఆయనే రాయించాడు. ఎవరు రాయించాడు? ఒకరితో ఒకరు పెరుగులాడిరి, గొడవ పడుతున్నది. ఎవరు? రెబ్కా గర్భంలో 2 పిల్లలు ఉన్నారు. ఆమె గర్భవతి. కమల ఆమె గర్భంలో 2 గొడవ పడుతున్నారు. దేనికి గొడవ చెప్పండి? ఎందుకు గొడవ పడదు తెలుసా? మనం గొడవ పడుతుంది. ఎప్పుడు గొడవ పడుతుంది చెప్పండి? మన ఇంట్లో ఏదో వస్తువు పోయినప్పుడు, లేదా మన పక్కన ఉన్న స్థలాన్ని ఎవరైనా తీసుకున్నప్పుడు అప్పుడు గొడవ పడతాం మనం. అంటే భూమి మీద వచ్చిన తర్వాత గొడవలు మనకు తెలుసు. గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకు గొడవలు తెలుసు. తల్లిదండ్రులు గొడవ పడినవన్నీ చూసారే, తల్లిదండ్రులు ఆ మాట్లాడినవన్నీ మాటలు విన్నారే. ఈ సమాజాన్ని చూస్తూ పెరిగారు కదా వాళ్ళు. అవన్నీ కూడా గర్భంలో ఉన్న పిల్లలకి వెళ్ళిపోతున్నాయి. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకరు పెరుగులాడిన కనుక ఆమె అంటుంది, ఎలాగైతే నేను బ్రతుకుడు ఎక్కని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగవెళ్ళాను. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆమెతో. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లను 2 జనములు నీ గర్భంలో ఉన్నాయి తల్లి. నీకు పిల్లలు లేరన్నావు కదా, నీ గర్భం కూడా 2 జనాలు పుట్టుకొస్తున్నారు. 2 జనపదములు నీ కడుపులో నుండి
ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనము బలిష్టమై ఉండును. పెద్దవాడైన వాడు చిన్నవాడికి దాసుడవుతాడు. నా సౌండ్ ఏంటి అలా వస్తుంది? ఏమండి దాసుడవుతాడు? గర్భంలోనే పోటీ జరుగుతుందా? వాళ్ళకి ఎక్కడండి జ్ఞానం చెప్పండి. గర్భంలో గొడవ పడాలన్నా, గర్భంలో మాటలు వినాలన్నా ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? తల్లి నుంచి వెళ్తున్నాయి. ఎందుకు వాళ్ళు వింటున్నారు? వాళ్ళ జ్ఞానం ఎక్కడి? మనకు తెలుసు. పుట్టిన తర్వాత బిడ్డను ఎలిమెంటరీ స్కూల్లో ఎల్కేజీ యూకేజీ ఎక్కడో పట్టించినప్పుడు చదువు నేర్చుకుంటున్నారని మనం అనుకుంటున్నాం. బయటకు వచ్చిన తర్వాత అదే బిడ్డ అంతగా అవుతున్నాడే. ఎక్కడ నేర్చుకున్నాడు తెలుసా? అందుకే చూపించాడండి ఇంతకు ముందు. ఒక తల్లి తప్పు చేసి తప్పుడుగా కొడుకుని పెంచింది, వాడు పడైపోయాడు. అలా వచ్చినందుకు దేవుడు శిక్షించాడు. ఆ తల్లి కూడా చచ్చిపోయింది. ఏమండి? ఆ తల్లి కూడా చచ్చిపోయింది. దేవుని పిల్లల 26వ వచనం చదవండి ఒకసారి. 26 ఏమంటే 24 నుంచి ఆమె ప్రసూతి కావలసిన దేవుడు నిండినప్పుడు ఆమె గర్భమున కవలవాడు ఉండేది. కవలవాడు ఇద్దరు ఉన్నారు. మొదటివాడు ఎర్రనివాడు బయటికి వచ్చాను. అతని వాళ్ళంతయు రామ చర్మము వలె ఉండెను. కనుక అతనికి ఏశావుని పేరు పెట్టింది. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను. చూడండి, ఎక్కడ బయటకు వచ్చిన తర్వాత కాదండి. ఏమంటే పెద్దవాడుగా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఏశావు. లేదు నేనండి అనుకుంటున్నాను. చూడండి, ఎందుకు చెప్పండి? ఒక జనం కంటే మరో జనం బలిష్టంగా మారిపోతే చెప్పండి. నేను ముందు నువ్వా? ఎవరు వెళ్ళాలి? ముందుగా వస్తున్న వాడిని అడ్డుకోవడానికి పెనుగు నాట జరిగిందండి గర్భంలో. అదేనండి. ఇప్పుడు చెప్పండి, బయట సమాజంలో ఉన్న తల్లులు చెడు మాట్లాడుతున్నారా? ఆ చెడు పిల్లలకి వెళ్ళిపోతుంది. మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారా? ఆ మాటలన్నా పిల్లలకి వెళ్ళిపోతున్నాయి. అందుకే అంతకులుగా మారిపోతున్నారు సమాజంలో పిల్లలు. తల్లుల మాట తండ్రుల మాట వెనకుండా చెడిపోతున్నారు. వాళ్ళు చెడిపోయే దినాలు వచ్చేసాయి. అందుకంటున్నాడండి. అందుకే ఏమంటున్నాడు తెలుసా? బాలుడు నడవలసిన ద్రోహంలో వారికి నేర్పు సామెతలు 22వ వచ్చాయి. ఆలోచన అంటున్నాడు, మీ బిడ్డ గర్భంలోనే చనిపోతున్నాడు, మీరు బాగుంటే మీ బిడ్డగా ఉంటాడు. తల్లిదండ్రులు ప్రేమగా కలిసి ఉన్నారనుకోండి, ఆ బిడ్డ పాడైపోయే ప్రసక్తి ఉండదు. ఇద్దరు ఎప్పుడు చూసిన గొడవలు, సమాజంలో గొడవలు, ఎప్పుడు చూసిన తప్పుడు ఆలోచనలతో తల్లిదండ్రులు ఉన్నారా? ఇవన్నీ కూడా బిడ్డ వింటున్నాడు. బయటకు రాగానే ఒక హిట్లర్, అవునా? గతంలో హంతకులు మనిపోయిన వాళ్ళు ఎందరో చంపేసినట్టున్నారు. అవునా? ఒక సదనం, ఒక బిన్ లాడెన్, అలాంటి వాళ్ళందరూ పుట్టుకొస్తారు. వాళ్ళు కూడా ఒకప్పుడు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. అందుకే అంటున్నాడు 22 ఆలోచనల సమయంలో ఉన్నప్పుడు బాలుడు నడవలసిన ద్రోహం వారికి నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు నేర్పించావా? ఒకవేళ నువ్వు చదువు నేర్పించాలనుకుంటే దేవుడు చదువు నేర్పించు, దేవుడిని గురించి నేర్పించు. ఇప్పుడు దేవుడిని గురించి నేర్పించేవాడు ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? ఏమండి? ఈ తల్లిదండ్రులు ఇద్దరికి సమక్షంలో అంటున్నారంటే వారికి దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని, దేవుడి మాటలు నేర్పించి పెంచగలిగితే భవిష్యత్తులో గొప్పవాడు అవుతాడు. దేవుని మాటలు నేర్పించకుండా కూడా ఉండగలిగితే ఏమంటే ఏమవుతాడు? ముందు మనం చూడాలి. అవునా? అందుకంటున్నాడు, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము. వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. గొప్పవాడైపోతాడండి, గొప్పవాడైపోతాడు. ఏమండి? ఆ పిల్లలు దేవుని మాటలు వింటే ఎలా గొప్పవాడు అయిపోతారో ఈ ఒక్క పాట చూసి మనం ముగించుకున్నాం. ఒకసారి ఆ పాట ప్లే చేయండి, ముగించుకుందాం. ఈ పాటతో కూడా ప్రార్థన చేసి ముగించేస్తాను. మిగిలిన కార్యక్రమం ఆడుకోవాలి. లైట్స్ ఆఫ్.
పుట్టిన తర్వాత మీ పిల్లలు సరైన మార్గంలో పెట్టడానికి మీరు వాడు నడవవలసిన త్రోవను మీరు నేర్పేవారై ఉండాలని కోరుకుంటూ మరి వచ్చిన మీరందరూ కూడా మరి కుమారుడిని దీవిస్తూ ఆశీర్వదించమని కోరుకుంటూ ఆ మాటలు ముగించుకుంటూ నుంచి ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మహోన్నతమైన తండ్రి, ఈ ఉన్నతమైన శ్రేష్టమైన నామని వందనములు. ఇదిగో తండ్రి, మరి మీ కుమారుడు భూమి మీదకి వచ్చేసి ఇదిగో తన చిన్నతనంలోనే ఎందరో మరి కూర్చోబెట్టి మీ మాటలు వినిపించాడు. విన్న మాటలు మీ పిల్లలందరూ కూడా మర్చిపోకూడదు మనసులో